హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాని ఎస్ఎస్ఎంబి 29. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇంకా సోషల్ మీడియా ఏంటి, ఏ సినిమా గురించి ఒక టాపిక్ వచ్చినా, ఒక ఇద్దరు ముగ్గురు కలిసినా, ఏదైనా సరే ఒకటే టాపిక్. ఎస్ఎస్ఎంబి 29 ఈ నవంబర్ 15న జరగబోయే ఈవెంట్ గురించి, ఆ ఈవెంట్లో ఏం చూపించబోతున్నారు, అసలు ఆ ఈవెంట్ని ఎలా డిజైన్ చేశారో అసలు పిచ్చెక్కిపోతున్నారు ఒక్కొక్కరు. మామూలు కాదు భయ్య. నిజంగా పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలు చేస్తారు ప్రతి ఒక్కరు. కానీ దాన్ని మార్కెటింగ్ చేసే ఒక సత్తా ఉండాలి. ఆ సత్తా ఉన్న వ్యక్తి మాత్రం ఖచ్చితంగా రాజమౌళి అని చెప్పొచ్చు. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు టాలీవుడ్లో, హాలీవుడ్ ఫీచర్స్ ఉన్న ఏకైక తెలుగు హీరో. అలాంటి ఫీచర్స్ ఉన్న హీరో ఇప్పుడు రాజమౌళి గారు లాంటి ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలోని బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారి చేతిలో పడితే ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది ఇంకా మనం ఎంత ఊహించుకున్న తక్కువే. సో ఇప్పుడు అలాంటి సినిమా నుంచి ఈ సినిమాకి సంబంధించిన ఒక టైటిల్ కానీ, అదేవిధంగా సినిమా థీమ్ ఏంటనే విషయాలు బయటికి చెప్పాలి. అది ఎలా చెప్పాలి, ఎలా రీచ్ అవ్వాలి అంటే, ఓకే ఇండియాలోనే, ఇండియా వైడ్గా ప్రతి ఒక్కరికి ఎస్ ఈ సినిమా అనేది ఓవరాల్ ఇండియాలోనేది బిగ్గెస్ట్ సినిమా. ఎవడు ఒప్పుకోకపోయినా, ఇంకేం మాట్లాడినా, షారుఖ్ ఖాన్ ఏమంటున్నారు కానీ ఏమైనా పక్కన పెట్టండి. ఇప్పుడు నాకు తెలిసి ఇండియాలో ఇంత పెద్ద సినిమా లేదు. అది కూడా మహేష్ బాబు గారు, రాజమౌళి గారి కాంబినేషన్ అంటేనే చాలా భారీ, ఇంకా మీ ఊహలకి అందరి కాంబినేషన్ అది. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాని ప్రపంచ స్థాయికి ఎలా తీసుకెళ్ళాలి, అది నిజంగా రాజమౌళి గారు మీ ఆలోచనలకి హ్యాట్స్ ఆఫ్ సార్. నిన్న ఒక్కరోజే మన ఉమెన్స్ ఫైనల్ మ్యాచ్లో, ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో జియో హాట్స్టార్లో దాదాపు 100 సార్లకు పైగా ఈ సినిమా ఫస్ట్ లుక్ గురించి, అదేవిధంగా ఈ సినిమా థీమ్ పలానా రోజు రిలీజ్ అవుతుందని చెప్పి ఏదైతే యాడ్ చేశారో ఆ యాడ్ దాదాపు 30 కోట్ల వ్యూస్ వచ్చేట. చూడండి, ఈ ఒక్క దెబ్బతో ప్రపంచం మొత్తం ఎస్ఎస్ఎంబి 29 గురించి మాట్లాడుకుని చేసిన రాజమౌళి, మహేష్ బాబు మాత్రం ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా ఇది మామూలు క్రియేటివిటీ కాదు, ఇది మామూలు మార్కెటింగ్ స్కిల్స్ కాదు. నిజంగా ప్రతి వాళ్ళు చెప్తున్నారు కదా, ప్రతి వాళ్ళు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు, పాన్ వరల్డ్ సినిమాలు అంటున్నారు. కానీ దాన్ని మార్కెటింగ్ చేసే విధానం మాత్రం అద్భుతం. ఇక ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి అందరూ ఏమనుకున్నారంటే, ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ లేదంటే ఒక 30 సెకండ్లు 20 సెకండ్లు ఏదో చిన్న గ్లిమ్సే చూపిస్తారనుకున్నాను. కానీ దాదాపు 3 నిమిషాలకు పైగా ఒక టీజర్ని అయితే రిలీజ్ చేశారంట. ఓవరాల్గా సినిమా ఎలా ఉండబోతుంది, అసలు ఆ థీమ్ ఏంటి, అసలు మహేష్ బాబు గారి లుక్ ఏంటి, అసలు ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ తెలియజేస్తూ 3 నిమిషాలకు పైగా ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారట. అది చూస్తే మాత్రం మహేష్ బాబు అభిమానులకి ఇంకొక 10 ఏళ్ల పాటు మా హీరో అంటే, కొన్ని అద్భుతాలు జరిగిన తర్వాత 10 ఏళ్ళు కాదు, మహేష్ బాబు గారు నాకు తెలిసి ఈ ఎస్ఎస్ఎంబి 29 తర్వాత ఇంకా ఇండియాలోని ఏ డైరెక్టర్కి దొరకదండి, ఇంకా హాలీవుడ్లో ఎత్తుకెళ్ళిపోతారు. సో ఇప్పుడు మహేష్ బాబు గారి అభిమానులతో పాటు యావత్ ప్రపంచ సినిమా మొత్తం ఎదురు చూస్తున్న ఏకైక సినిమా ఎస్ఎస్ఎంబి 29. నిజంగా అవతార్ సినిమా, నిజం చెప్తున్నా కదా భయ్య, ఇది కొద్దిగా ఎక్కువ చెప్తున్నాను ఏమనుకోవచ్చు, కానీ అవతార్ సినిమాకు కూడా ఇప్పుడు ప్రజెంట్ అంత ఊపైతే లేదు, అంత ఒక క్లియర్గా చెప్పాలంటే అంత ఆసక్తి అయితే లేదు. కానీ ఎస్ఎస్ఎంబి 29 అనే సినిమా ప్రజెంట్ జస్ట్ ఈ సినిమా కాన్సెప్ట్, ఈ సినిమా టైటిల్ అనేది రివీల్ అవుతుందంటేనే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్నారు. సో అది మహేష్ బాబు గారి, రాజమౌళి గారి ఇద్దరికి ఒక కాంబినేషన్ స్టామినా. సో ఇకపోతే ఈ సినిమా టైటిల్ గురించి వారణాసి అనే టైటిల్ పెట్టారని చెప్పి కొంతమంది అభిమానులు అంటే కొద్దిగా నిరాశపడుతున్నారు. ఏంటంటే, మనకి ఇప్పుడు మన పెద్ద హీరోల టైటిల్ ఎలా ఉంటాయంటే, ఇంకా అతడు ఆగడు, ఇంకా మహేష్ బాబు గారి టైటిల్ ఇంక చెప్పక్కర్లేదు, ఇంకా వేరే ఎక్స్ట్రా, ఇంకా వేరే రేంజ్లో ఉంటాయి మహేష్ బాబు గారి టైటిల్. సో అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ ఈ వారణాసి అనే టైటిల్ మా హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా లేదు, అది ఇది నేను ఎవరైతే మాట్లాడుతున్నారో, వన్స్ ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చాలా అంటే ఎస్ ఇదే కరెక్ట్ అంటారు. చెప్తున్నా కదా, మన తెలుగు అభిమానులకి ఒక పెద్ద, నిజంగా మన హీరోలకు మనమే నెగిటివిటీ చేస్తాం. అసలు వారణాసి అనే టైటిల్ రాజమౌళి గారు ఎందుకు పెట్టారు, లేదంటే మహేష్ బాబు గారు ఎందుకు ఓకే చేశారు, ఇవన్నీ పట్టించుకోకుండా వారణాసి కాదు ఇంకా పవర్ఫుల్ టైటిల్ కావాలి. రే బాబు, ఒక్కసారి ఆలోచించండి, ఆ టైటిల్ అంత బాగుంది. ఒక వారణాసి అనే ఒక మన టైటిల్తో, మన ఇండియన్ కల్చర్ ఉన్న టైటిల్తో ప్రపంచాన్ని దున్నేస్తే, ప్రపంచ బాక్స్ ఆఫీస్ రికార్డులు కొడితే ఆ టైటిల్తో ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సో ఎవరెవరైతే టైటిల్ గురించి నానా అంటే ఇలా నొక్కేసుకొని ఈ టైటిల్ మార్చాలి ఇది అంటున్నారో, ఆ అభిమానులకి చెప్పేది ఏంటంటే, రాజమౌళి గారికి మహేష్ బాబు చేతిలో వదిలేండి అబ్బా. మీకు చెప్తున్నా కదా, ఒక తరాలు మాట్లాడుకునే సినిమా వద్దిది. ఏదో ఒక తరం, ఒక 10 ఏళ్ళ సరిపడే సినిమా కాదు, తరాలు మాట్లాడుకుంటారు. అది కూడా మహేష్ బాబు గారి సినీ కెరియర్లో ఇప్పటికి పడింది ఆయనకి కరెక్ట్ సినిమా. ఆయన బాడీ లాంగ్వేజ్కి కానీ, ఆయన హైట్కి కానీ, ఆయన కలర్కి కానీ, ఆయన
ఇంకా చెప్పాలంటే చెప్తున్నా కదా, టాలీవుడ్లో హాలీవుడ్ ఫీచర్స్ ఉన్న ఏకైక తెలుగు హీరో మన మహేష్ బాబు గారు. అలాంటి కటౌట్కి కరెక్ట్ సినిమా పడింది. ఈ సినిమాతో కొన్ని తరాల పాటు మాట్లాడుకునే, నిజం చెప్తున్నాను కదా, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారి అభిమానులకి నాకు తెలిసి మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరాబ్బా. ఎందుకంటే రాజమౌళి గారు ఇప్పటి వరకు కూడా తీసినవన్నీ పాన్ ఇండియా సినిమాలు, కానీ పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నారు మహేష్ బాబు గారితో. పాన్ ఇండియా సినిమా కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నారు. సో అది కూడా మనం మహేష్ బాబు గారితో తీసినందుకు మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంకా మీరు అవన్నీకి వదిలేసి ఇంకా మాకు ఆ టైటిల్లో వారణాసి కాదు, గ్లోబ్ ట్రాటర్ పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి, అబ్బా అవన్నీ పక్కన పెట్టండి. మీరు ఊహించిన దానికంటే చాలా గట్టిగా కొట్టబోతున్నారు రాజమౌళి గారు. రాజమౌళి గారు అని మహేష్ బాబు గారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే మహేష్ బాబు అనే వ్యక్తి ఒక డైరెక్టర్ని, చిన్న చిన్న డైరెక్టర్లకి ఆయన ఏం చెప్తే చేస్తారు. అలాంటిది రాజమౌళి గారు అలాంటి డైరెక్టర్లో ఇంకా మహేష్ బాబు గారు ఎలా సరెండర్ అవుతారో మీకు ఇంకా గుర్తుందో లేదో. టక్కర్ దొంగ అలాంటి టైంలో నేను చాలా రిస్కీ స్టంట్లు చేశారు. ఇక రాజమౌళి గారు చేయించే స్టంట్స్ ఒకసారి ఊహించుకోండి మహేష్ బాబు గారిని. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు, మహేష్ బాబు గారితో ఏ సినిమా చేయాలి, ఒక జేమ్స్ బాండ్ సినిమా చేయాలి, ఒక కౌబాయ్ సినిమా చేయాలా, ఆ రెండు మిక్స్ చేసి కొడుతున్నాడు భయ్యా, బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోద్ది. ఇది రాసుకోండి. మీరు చెప్తున్నా కదా, ఈ 15వ తారీఖున చూస్తారు రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టి, జస్ట్ అంటే ఈ ఫిల్మ్ సిటీలో జరిగే ఈవెంట్ ప్లస్ నిన్న ఏదైతే జియో హాట్స్టార్లో మనకు ఒక గ్లిమ్స్, అదే ఐ మీన్ ఈవెంట్కి సంబంధించి ఒక యాడ్ అయితే ఇచ్చారో, ఇవన్నీ కలుపుకొని ఓన్లీ సినిమా అనౌన్స్మెంట్కి, సినిమా థీమ్ గురించి, సినిమా టైటిల్ రివీల్ చేయడానికి ఈ రేంజ్లో, ముఖ్యంగా మహేష్ బాబు గారి లుక్ అనేది రివీల్ చేయడానికి ఈ రేంజ్లో ఖర్చు పెడుతున్నారంటే ఒకసారి ఊహించుకోండి భయ్య. చెప్తున్నా కదా, నెక్స్ట్ ఇంకా మన టాలీవుడ్ వాళ్ళందరం కూడా ఇంకెవరితోనంటే ఇంకా పెద్ద పెద్ద ఇంకా మన అవెంజర్స్ టీం వాళ్ళతోనే, వాళ్ళతోని అవెంజర్స్ నెక్స్ట్ ఎండ్ గేమ్ అలాంటి వాళ్ళతో మాట్లాడుకుందాం. ఇంకా ఏవైనా రికార్డులు ఏమైనా ఉన్నాయంటే ఇంకా బాలీవుడ్తో మనకి ఇంకా, అంటే ఇంకా బాలీవుడ్ రికార్డులు కొట్టిందని కాదు, నెక్స్ట్ ఇంకా హాలీవుడ్ రికార్డులు కొడుతుంది ఒక తెలుగు సినిమా. అది గుర్తుపెట్టుకోండి, అది ఎంజాయ్ చేయండి. అంతేగాని టైటిల్ బాగాలేదు, అది బాగాలేదు అన్ని పక్కన పెట్టండి అబ్బా. సో ఇప్పుడు ఈ మహేష్ బాబు గారు, రాజమౌళి గారి సినిమా తర్వాత ఇంకొక పాన్ వరల్డ్ సినిమా కూడా రెడీ అవుతుంది. అదేంటంటే ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారి సినిమా. ఎందుకంటే భయ్య ఈ సినిమా అంత స్పెషల్. అసలు ప్రశాంత్ నీల్ గారి ఫేవరెట్ హీరో ప్రజెంట్ జనరేషన్లో ఎన్టీఆర్ గారు అట. ఒకప్పుడు చిరంజీవి గారు, ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఆయన ఎన్టీఆర్ గారి వీరాభిమాని. ఒక్కసారి ఊహించుకోండి, ఎన్టీఆర్ అనే వ్యక్తి ఆయన ఒక సీరియస్ ఎమోషన్ అయినా లేంటే ఒక ఎమోషన్ సీన్స్ ఎలా పండిస్తాడో, కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారి సినిమాలో ఎమోషన్ అనేదే. ఇప్పుడు మన కేజీఎఫ్లో అమ్మ సెంటిమెంట్ ఎంత మందిని ఎలా అంటే ఇండియా మొత్తం ఉర్రూతలో ఉంచింది, ప్రతి ఒక్కటి కంటతర పట్టుకున్నాడు. సో అలాంటి ఎమోషన్ సీన్స్ అయితే చాలా గట్టిగా రాసాడట ప్రశాంత్ నీల్. అందరూ ఏమనుకున్నారంటే ఏదో యాక్షన్ సినిమా తీస్తున్నారు, లేదంటే ఒక పీరియాడిక్ సినిమా, ఒక 1960s జరుగుతున్న డ్రామా, ఇండియా లేదంటే మయన్మార్ ఆ టైప్ ఏదో అనుకున్నారు. కానీ అందులో ఎమోషన్ కంటెంట్ మాత్రం మామూలుగా లేదట భయ్య. నెక్స్ట్ ఈ సినిమా 2 పార్ట్లుగా తీసుకొస్తున్నారంట, పార్ట్ 1, పార్ట్ 2. అదేదో కావాలని కాదు, ఈ సినిమా ఇప్పటికే అంటే ఈ కథపరంగా ఈ సినిమా తీస్తే 3 గంటలకు పైగా వస్తుందట. సో ఇప్పుడు ఈ సినిమాని పార్ట్ 1, పార్ట్ 2గా, అది కూడా ఏదో సంవత్సరాల తరబడి వెయిట్ చేయించడం అలా కాదట, జస్ట్ మంత్స్ డిఫరెన్స్లోనే, కొన్ని మంత్స్ డిఫరెన్స్లోనే పార్ట్ 1, పార్ట్ 2 కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తారంట. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా మాత్రం, ప్రశాంత్ నీల్ గారి సినిమా మాత్రం, అంటే ఇప్పుడు గ్లోబల్ వైడ్గా ఇప్పుడు ఎన్టీఆర్ గారికి క్రేజ్ అవన్నీ తెలుసు, కానీ మనకి ముఖ్యంగా ఈ మైత్రి మూవీ మేకర్స్ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఈ సినిమాతో ప్రపంచ స్థాయి సినిమా తీయబోతున్నాం. ప్రశాంత్ నీల్ గారు ఏదో మామూలుగా ఏదో పాన్ వరల్డ్ సినిమాలు గట్ట కాదు. ఈ సినిమా ఖచ్చితంగా ఈ బడ్జెట్ పరంగా కానీ, టెక్నికల్గా కానీ, ఈ సినిమాకి పనిచేస్తున్న టెక్నీషియన్స్ కానీ, ఈ సినిమా స్పాన్ కానీ, ఇది ఒక పాన్ వరల్డ్ మూవీ. ఈ సినిమా తర్వాత ఇంకా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంటే టాలీవుడ్, బాలీవుడ్లో కాదు, హాలీవుడ్లో కేవలం ఎగరేస్తారేమో. సో ఓవరాల్గా ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి నిజంగా పండగ రోజులు భయ్య.